తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అని ఒక పంచాయతీ నడుస్తుంది. నిన్నవాడదాకా పొద్దుగాలనే చదివిన నేను వార్త. తుమ్మల నాగేశ్వరరావేమో తెలంగాణలో యూరియా కొరత లేదు, నరేంద్ర మోదీ గారు యూరియా బ్రహ్మాండంగా ఇచ్చిర్రు, కాకపోతే రైతులు అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వ చేసుకొని యూరియా కొరత, కృత్రిమ కొరత ఏర్పడ్డది అన్నారు. ఎవరు చెప్పారు? ఇదే వెలుగు పత్రిక రాసింది పొద్దుగాల. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్రన్నలు మన 3 రంగులు కలిసిపోయినాయి. కలిసిపోవచ్చు మీ ఇష్టం. కాకపోతే యూరియా కొరత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదు, యూరియా బ్రహ్మాండంగా సప్లై చేస్తారు, 50,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని వాళ్ళే రాసుకొచ్చారు. కానీ స్థానిక ఎన్నికల దగ్గర పడుతుంటే ప్రతిరోజు డైవర్ట్ చేసే అలవాటు ఉంది మా అన్నకు. సో డైవర్షన్ టాక్టిక్స్ చేసే రేవంత్ రెడ్డి గారు మరొకసారి ప్రజలను డైవర్ట్ చేస్తా ఉండు. నిన్న మొదలుగా కాళేశ్వరం పేరుతోని చేత జరగకుండా కవితక్కను వదిలిండు. ఇప్పుడు రైతులు యూరియా కష్టాలు ఎక్కువైతా ఉన్నాయి, రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తున్న విషయం బయటకు వస్తా ఉంది. కాబట్టి ఇలా మరి మరొక కొత్త రాజకీయ షూరు చేసి ఒకసారి వార్త చూడండి. యూరియా కోసం బండి సంజయ్ ఆఫీసు ముట్టడి, సిపిఐ నాయకుల ముట్టడి, అరెస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఒకసారి అది కూడా చూపిస్తా. ఏదా 3rd పేజ్ అనగా ఏరా వారి 3rd పేజే కదా. ఒక్క నిమిషం. బండి సంజయ్ గారికి సంబంధించిన వార్త ఏడుంది? 3rd పేజ్ అనే రాసింది కదా. పేజ్ 3 క్యూ లైను. చలో. యూరియా కోసం బండి సంజయ్ ఆఫీసు ముట్టడి చేసారు. రైతులకు సరిపడా యూరియాను కేంద్రం నుంచి తెప్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇవాళ జిల్లా కేంద్రంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు అనేది వార్త. ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉంది. ఇక కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరుతున్నారా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నది. సరే, అది సిపిఐయా సిపిఎం ఇక వాళ్ళ గుంపులేదో నాకు తెలియదు, వాళ్ళు పెద్దగా ఐడెంటిఫై లేరు కాబట్టి వదిలేస్తాను. కాకపోతే ఏదైతే ఎర్రన్నలు బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్ పైకి పోయిరో, మీరు పోవాల్సింది బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ పైన కాదు, రేవంత్ రెడ్డి ప్యాలెస్ పైకి పోవాలి, లేదా తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్ పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కొరత ఉన్నది, వాస్తవానికి కొరత లేదు. ఇది కృత్రిమంగా సృష్టిస్తావు, యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది అని చెప్పేసి మీ పత్రికలో రాసి పొద్దుగాలనే చదివాను. విషయం ఏంటంటే, ఆగలేక పాదగజలన్నట్టుగా మీకు యూరియా ఇచ్చే తెలియలేక, మీకు పరిపాలన చేసే సత్తా లేక, గ్రామాలలో రైతుల్లో వస్తున్న కోపాన్ని ఆగ్రహాన్ని చూసి రేవంత్ రెడ్డిని బండ పూతులు ప్రజలు తిడుతురని భయపడి ఎర్రన్నల్ని ఎగేసిర్రా. బండి సంజయ్ గారి ఆఫీస్ పైకి ఎర్రన్నలు పోవద్దు, మీరు పోవాల్సింది రేవంత్ రెడ్డి ఆఫీస్ పైకి పోవాలి, తుమ్మల నాగేశ్వరరావు ఆఫీస్ పైకి పోవాలి. ఎర్రన్నలు యూరియా కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అని చెప్పేసి బీఆర్ఎస్, ప్రజలు, బీజేపీ ఈ అసంబద్ధ వర్గాలు అంటా ఉన్నాయి. రైతు కాడికి పోవడం ఎవరి వల్ల వస్తారు అంటే కాంగ్రెస్ వల్ల అంటారు, బీజేపీ వల్ల కూడా అని చెప్తలేరు. ఎందుకంటే ఊరికంటే ముందట లైన్ కడితే వస్తుండే, మీరు సుది దెబ్బలకు పాడింది కాబట్టి దొరలకు రాజ్యాప చెప్పి దొరలు ఇలా ఎంగిలి మెతుకులు పదవులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు తెలుస్తలేదు. వాస్తవ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలించినప్పుడు లేదు యూరియా కొరత. ఎందుకంటే వ్యవసాయం చేసినోడు కాబట్టి ఊరికంటే ముందర పోయి లైన్ కట్టి యూరియా తెచ్చిచ్చింది. మనన్న అమరాబాద్ పులి కదా, దొరుకుతూ పొడుస్తాడు, పీక్తాడు, కడగడతాడు తీసుకొచ్చి మీరందరూ ముఖ్యమంత్రి చేసిరు. ఎర్రనలు ఈ తప్పు మీది. ముందర పోయి లైన్ కట్టే తెలివి మన రేవంత్ అన్నకు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయన పోలీస్ ప్రజలు, వాళ్ళ తాత పోలీస్ ప్రజలు, వాళ్ళ ముత్తాత పోలీస్ ప్రజలు. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆ పదవులు తీసుకొని పేదోళ్ళని మోసం చేసి కేసీఆర్ ఓడగొట్టి మీకు 2 పదవులు ఇట్లా 2 పదవులు ఇవ్వగానే ప్రజలు మోసం చేసి అలా ఎర్రన్నలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించరు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే దీని కారకులు మీరు కూడా. ఎందుకంటే కూటమిలో మీరు లేరా?
ఈ ప్రభుత్వంలో మా వాటా ఉందని కూనమని నేను చెప్పింది కదా ఆల్రెడీ. ఈ ప్రభుత్వంలో ఈ పాపంలో ఏదైతే యూరియా కొరత ఉన్నదో ఆ పాపంలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్లకు ఇద్దరికీ వాటా ఉంది. ఎవడైతే దొంగతనం చేసిండో ఎవడైతే దొంగో వాడే వచ్చి దొంగ దొంగ అన్నట్టు మీరు బండి సంజయ్ ఆఫీస్ పోవడం. మీరే కదా దొంగలు, మీరే కదా యూరియా సప్లై అయిన సన్నాసులు, మీరే కదా కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చిన దద్దమ్మలు. ఎవడైతే తప్పు చేసిండో ఎవడైతే దొంగతనం చేసిండో వాడే దొంగ దొంగ అటుగా సిగ్గు లేకుండా బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్కి పోయి మీ మునగాళ్ళు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తురా? మీరు మునగాళ్ళు గారు దద్దమ్మలు అయితే అట్లా చేస్తే మీరు మునగాళ్ళు కావాలంటే యూరియా సప్లై చేయించుర్రి రేవంత్ రెడ్డితోని. కృత్రిమ కొరత తీసుకొచ్చిర్రు, నిల్వ చేసుకురు రైతులని మీరే అంటారు కదా. మరి ఏది ఆ నిల్వ చూపిరి? ఓ రోజేమో అక్రమ రవాణా అవుతుంటారు, ఓ రోజు ఇట్లా అంటారు. జరిగేది ఏంటంటే దళారుల కాడుంది యూరియా, దళారుల కాడుంది, దాన్ని తీసుకొచ్చే దమ్ము మీ కాదు లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే యూరియా దొరుకుతున్నది ఊర్లల్లో. ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంగ్రెస్ కార్యకర్తకే దొరుకుతుంది, సామాన్య ప్రజలకు యూరియా దొరకలేదు. సిగ్గు లేకుండా నేను క్యాంప్ ఆఫీస్ కాడికి పోయి మీ మునగాళ్ళలో మీ తురులు అని చెప్పుకుంటున్నారు. మీ సన్నాసులు సౌడలైతారు అట చేస్తే. ఒకవేళ దమ్మున్న మనోహరం నిరూపించుకోవాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బరిగీసి కొట్లాడి యూరియా తీసుకురారి. ఏదో షార్టేజ్ వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు కొరత ఉందా లేదా, దొంగ తేల్చురి. ఎర్రన్నలే కదా మీరు, పేదోళ్ళ కోసం ఉంటారు కదా. ఎర్రన్నలు పేదోళ్ళ కోసం ఉండకుండా దొరలను ముఖ్యమంత్రి చేసి పేదోళ్ళ పక్షాన్ని కొట్లాడుతుంటే కలరింగిస్తారు. మీరు ఎంత చక్కమైన వాళ్ళు లోకం చూస్తాను కదా. సో ఇది ఎర్రన్న కార్యక్రమం, అలా కార్యక్రమం చేసిరు. మరి బండి సంజయ్ గారు మరి ఆయన లేడాడు కూడా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా. సో అక్కడ ఆయన ఓటింగ్ లో పాల్గొంటాను పోయిన ఆయన లేడు. ఆయన లేదు చూసి పని చేసిరు వీళ్ళు. మీరు చేయవలసింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన సోయి తెచ్చుకోరు ఇప్పటికైనా. అదొక వార్తనే. ఇంకా నెక్స్ట్ ఇదే ఎర్రలకు సంబంధించి ఇంకొక వార్త వస్తున్నాడు. మావోయిస్టు దళపతిగా తిప్పని తిరుపతట, కీలక పదవికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండో నేతట. గతంలో కార్యదర్శిగా పనిచేసిన ముప్పాల లక్ష్మణ్ రావు ప్రస్తుతం మిలిటరీ చీఫ్ బాధ్యతల్లో ఉన్న తిరుపతి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా హిడ్మాట నంబాల మరణంతో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైనట్ట. మరి ఆ మావోయిస్టుల పదవులు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి, చనిపోయిన వాళ్ళు అటు కాగానే చేసుకుని మరి కరీంనగర్ వాసేట కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అంట రెండో నేతట. ఇవన్నీ ప్రాణాలు కోల్పోవడానికే తప్ప ఏం లేదు. జనజీవన శ్రవంతిలో కలిసిపోయి ప్రాణాలు కాపాడుకోరని అంటే తగ్గేలే అంటారు. ఇక తగ్గకపోతే మరి వాళ్ళు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థకు సపోర్ట్ చేస్తారు కొందరు మేధావులు, అర్బన్ నక్సలైట్లు.